కీర్తనలు 52వ కీర్తన 8వ వాక్యమును ధ్యానం చేద్దాం. 52వ కీర్తన 8వ వాక్యము. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చిన్న పాట పాడుకుందామా? నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా నా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా నా స్థితులేమైనా, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయము పదిలము యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలము యేసయ్యా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నీవు లేకుండా నా పయనము సాగదని, నా స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా నా పయనం సాగదని, నా స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా, ఇలలోనే చాలయ్యా, ఈ లోకము వ్యర్థమయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, తెలుసుకున్నానయ్యా, ఇలలోనే చాలయ్యా, ఈ లోకము వ్యర్థమయ్యా, నిన్నే వెంబడిస్తామయ్యా, నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా నా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా నా స్థితులేమైనా, మాట తప్పేవాడవు కానే కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలము యేసయ్యా,
నీవు మాట తప్పేవాడు కానే కావయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలము యేసయ్యా. నా మదిలోని ఆనందమా, నా ఊహలోని ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహమా, నా అనుభవాలలో అనురాగమా. చిన్న ప్రార్థన చేద్దామా? ఈ ఉదయకాల సమయమందు చదవబడిన లేఖనములు ఉన్న మాటలు అందలి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులు నిలబెట్టుకొని పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా మనతో ఈ ఉదయకాల సమయమందు స్పష్టముగా ప్రజలు అర్థము చేసుకునేటువంటి రీతిలో పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలమందు మనతో స్పష్టముగా మాట్లాడునట్లుగా ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయుదుము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తా ఉన్నాము ప్రభువా. 2026వ సంవత్సరము జూన్ మాసము 7వ తారీఖు ఆదివారము పునరుద్ధాన దినమందు నీ పాద సన్నిధానములో ఇటు రీతిగా మేము కూడుకొని మా ప్రభువా మీ ఉన్నతమైన నామాన్ని ఇప్పటి వరకు పాటల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను, కీర్తనాపఠనము ద్వారాను మీ నామమును స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. అందుకు వందనాలు, స్తోత్రాలు. సమయంలో నాయన 52వ కీర్తన 8వ చరణములో రాయబడిన మాటలు మేము ఉదయకాలమందు ధ్యానము చేస్తూ ఉండగా నిలబడిన మీ సేవకులను కొద్ది నిమిషములు ఉదయకాలమందు మీరు మరుగుపరిచి మీరుగా ఉండి మీ మాటలు ఉదయకాలమందు మీ సేవకుల నోట మీరు ఉంచి మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మీరు మహిమ పొందవలసినదిగా వేడుకొనుచు యేసు నామములో అడిగి ప్రార్థించుచు నాను తండ్రి, ఆమేన్. ప్లరా చదవబడిన వాక్య భాగమును అందరం కూడా మరి ఒక పర్యాయము చదువుకుందాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 52వ కీర్తన, కీర్తనలు 52 8వ వాక్యమును ధ్యానం చేద్దాం. నేనైతే, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇంచుచున్నాను. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ చదవబడిన వాక్య భాగములో రాయబడిన మాటలు ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరిని కూడా మనము ధ్యానము చేస్తున్నట్లయితే ఈ 52వ కీర్తన అనేటువంటిది భక్తుడైన దావీదు మహారాజు వ్రాసినటువంటి దైవ ధ్యానపు యొక్క కీర్తనగా మనము చూస్తున్నాము. ఈ 52వ కీర్తన భక్తుడైన దావీదు మహారాజు రాశాడు. అతడు దైవ ధ్యానము చేస్తూ, దైవ సన్నిధానములో దైవ ధ్యానము చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడుగా మనము చూస్తున్నాం. ఏ సందర్భములో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితులను బట్టి దావీదు ఈ దైవ ధ్యాన కీర్తన 52వ కీర్తన వ్రాసాడు అని మనం ఆలోచన చేస్తే పైన వ్రాయబడింది, ఎదోమీయుడైన దోయోకు సౌలు నద్దకు వచ్చి దావీదు అహిమేలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని,
అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానపు యొక్క కీర్తనగా ఈ కీర్తనను మనము చూస్తూ ఉన్నాము. ఈ కీర్తనలో మనము చూస్తే దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు 8వ వాక్యములో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను అంటున్నాడు భక్తుడైనటువంటి దావీదు. ఎక్కడ పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడట? దావీదు అంటున్నాడు, దేవుని మందిరములో. ఎవరు అని మనం ఆలోచన చేస్తే భక్తుడైన దావీదు తానంటున్నాడు, నేనైతే. దావీదు ఏమంటున్నాడండి చెప్పాలి అందరూ కూడా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు దావీదు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే కింద వ్రాయబడింది, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు దావీదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారము పునరుద్ధాన దినమందు నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, దేవుని మందిరానికి రావడము ద్వారా వచ్చే వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో కొన్ని విశేషాలను నేను మీ ముందుకు తీసుకుని రాబోతున్నాను. ఈరోజు నేను ధ్యానము చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, దేవుని మందిరానికి రావడము ద్వారా. ఎక్కడికి రావడం ద్వారా అంటే అండి, దేవుని మందిరమునకు రావడము ద్వారా వచ్చే వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటో నేను మీకు ధ్యానము చేయబోతున్నాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని యందలి భయభక్తులు కలిగి, ఆయనను హృదయపూర్వకముగా, ఆయనను మనవపూర్వకముగా వారి ప్రాణాత్మ శరీరాలను దేవుని సన్నిధిలో విరిగిన నలిగిన హృదయాలతో ప్రభు సన్నిధికి వచ్చి ఎవరైతే వేడుకుంటారో, వేడుకునేటువంటి వారికి కలిగే ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈరోజు నేను మీకు ధ్యానము చేయబోతున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే దేవుని మందిరమునకు రావడము ద్వారా ఎన్నో ప్రయోజనాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. మొట్టమొదటిగా మనము చూస్తే ప్రియులారా, దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని సన్నిధి పట్ల ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, అలాంటి వారు దేవుని మందిరమునకు రావడము ద్వారా వారికి కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఏంటో మీకు తెలుసా? ఏంటంటే అండి, దావీదులాగా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతూ ఉంటారు. పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో మనము ఎదగాలి అంటే మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతగైనా కానీ మనం ఒదుగుతూ ఉండాలి. క్రైస్తవ విశ్వాసములో, విశ్వాస జీవితములో దినదినము కూడా దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతూ ఉండాలంటే ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఒదుగుతూ ఉండాలి. ఎంతగా మనము ఒదుగుతామో అంతగా మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఆస్కారము కలుగుతుంది. మొట్టమొదటిగా మనము చూస్తే దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాడంటే అండి, దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాడు. ఒలీవ చెట్టు ఎలా ఉందంట? పచ్చగా ఉన్నది. ఆకులు ప్రియులారా పచ్చగా కనబడుతున్నాయి, కొమ్మలు పచ్చగా కనబడుతున్నాయి, పిల్లరా కాండము పచ్చగా కనబడుతూ ఉంది. ఆ చెట్టు దేవుని యొక్క మందిరములో దినదినము ఎదుగుతూ ప్రియులారా ఫలసాయమును
అనుభవించే ఫలసాయము కాసేటువంటి పచ్చని చెట్టులాగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఈ ఉదయకాలమందు దేవుణ్ణి ప్రేమించి దేవుని యందలి భయభక్తులు కలిగి పిల్లరా దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వచ్చే వారికి కలిగే ప్రయోజనం ఏంటంటే మొట్టమొదటిగా దేవుని మందిరముల వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఎదుగుతూ ఉంటారు. ఎదిగే అనుభవంలోనికి వారు వస్తారు. దినదినము కూడా వారు ప్రతి ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము అనుదినము అనుక్షణము ప్రతి క్షణము కూడా వారు ఎలా ఉంటారంటే ఎదిగే అనుభవంలోనే వారు ఉంటారే గాని పిల్లరా వారి ఆధ్యాత్మికమైన జీవితంలో దినదినము కూడా వారు ఎదుగుతూ ఉంటారని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక రెండవదిగా మనము చూద్దాము, దేవుని మందిరమునకు రావడం ద్వారా వచ్చే వారికి కలిగే ప్రయోజనం ఏంటంటే రెండవదిగా చూడండి 84వ కీర్తన 4వ వాక్యమును ధ్యానం చేద్దాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. నీ మందిరమునందు ఎవరైతే నివసిస్తారో నివసించే వారందరూ కూడా ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఏం చేస్తారంటే అండి, దేవుని మందిరములో నివసించేటువంటి వారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు నిత్యము దేవుని సన్నిధిలో జీవించుచు వారు ఏం చేస్తారంటండి, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. నిత్యము దేవుని వారు మహిమపరుస్తూ ఉంటారు. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దేవుని మందిరమునకు రావడం ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే రెండవదిగా దేవుని సన్నిధిలో దినదినము అనుదినము అనుక్షణము క్షణక్షణము ప్రతి క్షణము కూడా నానాటికి నీవు దేవుని సన్నిధిలో బలాభివృద్ధిని నీవు పొందుతావు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ద్వారా నీవు బలాభివృద్ధిని పొందాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిని నీవు ప్రేమించాలి. దేవుని సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయనను ఆరాధించడానికి పిల్లరా పెందల కాడనే దైవ సన్నిధానములో నీవు కూడుకోవాలి. అప్పుడు నీవు ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో నీవు ఉండగలుగుతావు. పచ్చని ఒలీవ చెట్టు వలె మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో నీవు నానాటికి బలాభివృద్ధిని నీవు పొందగలుగుతావు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎలాంటి వారు దేవుని ద్వారా కలిగే బలాభివృద్ధిని పొందుతారట? బలాభివృద్ధి అంటే బలమును పొందుతారు, శక్తిని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. దేవుని సన్నిధికి రావడం ద్వారా నానాటికి బలాభివృద్ధిలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచాడు. బలాభివృద్ధి అంటే బలము ఇస్తాడు దేవుని సన్నిధికి వస్తే. బలహీనుడుగా ఉన్నావా? బలహీనతలో నీవు ఉన్నావా? దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధిని ప్రేమించు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఒకవేళ నీవు బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో కూడుకుంటారో బలహీనులను దేవుడు బలాభివృద్ధిని చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు. నిరాశలో ఉన్నవారిని, నిస్పృహలో ఉన్నవారిని, అశాంతితో ఉన్నవారిని, అసమాధానముగా ఉన్నవారిని, నిట్టూర్పులో ఉన్నవారిని, కన్నీళ్ల మధ్యలో ఉన్నవారిని ఈ ఉదయకాలమందు నా దేవుడు ఆయన సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించే వారి పట్ల దేవుడు బలాభివృద్ధిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. 84వ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు 4వ వచనములో ఏమంటున్నాడు? చదవండి మరొకసారి. నీ మందిరమునందు ఎవరైతే నివసిస్తారోనయ్యా, నివసించేవారు ధన్యులు, వారు
నిత్యము నిన్ను స్తుతిస్తూ వృద్ధి పొందుతూ ఉంటారు. దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు అంటుంది బైబిల్. ధన్యులు అనగా హెబ్రీ భాషలో భాగ్యవంతులు అని అర్థం. ధన్యులు అనగా ఎవరండి? భాగ్యవంతులు. ఈ లోకము ఎవరిని భాగ్యవంతులుగా గుర్తిస్తాది? ధనము కలిగిన వారిని లోకము భాగ్యవంతులు అని పిలుస్తారు. బంగారము, వజ్ర వైడూర్యాలు, చిరచిర ఆస్తులు, మేడలు, మిద్దెలు, కారులు, భవనాలు, ఉద్యోగము, పలుకుబడి, ఏమండి హోదా కలిగినటువంటి వారిని, చిరచిర ఆస్తులు కలిగినటువంటి వారిని సమాజము, సంఘము ఏమని పిలుస్తుందంటే వారికి ఏమండి, వారు గొప్ప భాగ్యవంతులండి, వారు చాలా గొప్ప ధనవంతులండి, వారు గొప్ప ఐశ్వర్యవంతులండి అంటుంది సమాజము. కానీ నా దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందో తెలుసా? ఎవరు ధన్యులో తెలుసా? దేవుని దృష్టిలో ఎవరు భాగ్యవంతులో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరమునందు ఎవరైతే నివసిస్తారో అట్టి వారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క మందిరమునందు నివసించేవారు ధన్యులు. వారు ఎలా ఉంటారంటే నిత్యము కూడా, దినదినము కూడా, నానాటికి వారు ప్రతి దినము కూడా బలాభివృద్ధిని పొందుతూ పచ్చని చెట్టు వలె, ఒలీవ చెట్టు వలె దేవుని మందిరములో ఎదుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనము చూస్తే పిల్లరా, దేవుని మందిరమునకు రావడము ద్వారా కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? 84వ కీర్తన 7వ వాక్యములో కీర్తనాకారుడు మరొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? వారు నానాటికి బలాభివృద్ధిని పొందడం మాత్రం కాకుండా ఏం చేస్తారంటే అండి, ప్రయాణము చేయుదురు. ఏమండి, దేవుని సన్నిధిలో నివసించేవారు ధన్యులు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో వారు నిత్యము వృద్ధి పొందడం మాత్రమే కాదు, ప్రయాణము చేయుదురట. నానాటికి ఏం చేస్తారంటే అండి, నానాటికి అభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. దేవునికే మహిమ కలుగునుగాక. అభివృద్ధి అనబడేటువంటి ప్రయాణం సుఖ సంతోషాలతో కూడినటువంటి ప్రయాణం. చూడండి పిల్లారా, ఈ ప్రయాణములో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఈ ప్రయాణములో ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు. సుఖ సంతోషాలతో చేయవలసిన ప్రయాణముగా మనము చూస్తున్నాము. ఎవరు అంటే దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వారి జీవితాల్లో నానాటికి అభివృద్ధి పొందడం మాత్రమే కాకుండా ప్రయాణములు కూడా వారు చేయుదురని దేవుని వాక్యములో మనము చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనము గమనిద్దాము, దేవుని మందిరమునకు రావడము ద్వారా మూడవదిగా వచ్చే వారికి కలిగే ప్రయోజనం ఏంటో మీకు తెలుసా? ఏంటండి? చూడండి, 97వ కీర్తన 5వ వాక్యము చదువుకుందాం. యెహోవా సన్నిధిని సర్వలోకనాథుని యొక్క సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తా ఉంది. సమస్తమైన జనములకు ఆయన మహిమ కనబరుచున్నాడు. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఇక్కడ రాయబడిన మాటను మనము చూస్తే దేవుని సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో వచ్చినటువంటి వారి యొక్క శ్రమలు తొలగిపోతాయి, 2 సమస్యలు తొలగిపోతాయి, 3 అనారోగ్యము తొలగిపోతాది, 4 ప్రతి బంధకాల నుండి వారు విడుదల పొందుతారు. వారి జీవితంలో కలిగే ప్రతి సమస్యలకు దేవుని యొక్క సన్నిధిలో పరిష్కార మార్గము అనేటువంటిది దేవుని సన్నిధిలో మనకు దొరుకుతాయి. కనుక మూడవదిగా మనము చూస్తే దేవుని మందిరానికి రావడం ద్వారా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా నీకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? దేవుని ద్వారా ఆయన సన్నిధిలోనికి ఎవరైతే వస్తారో
నీవు శ్రమలలో నుండి, నిందలలో నుండి, అవమానములో నుండి, అపజయాలలో నుండి, ఇంకా అనేకమైన సమస్యల యొక్క వలయములో నుండి నీవు విడిపించబడి, ప్రతి బంధకాల నుండి విడిపించబడి శ్రేష్టకరమైన జీవితాన్ని ప్రభు సన్నిధిలో నీవు పొందుకోగలుగుతావు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ సమస్యలు పోవాలన్నా, నీ సమస్యలకు పరిష్కార మార్గము ఈ ఉదయకాలమందు దొరకాలి అంటే నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నీవు మొర్రపెట్టినప్పుడు నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గము దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే నీకు కలుగుతాది తప్ప ఎక్కడ కూడా నీ సమస్యలకు పరిష్కారము దొరకదు. అందుకే ప్రియులారా, 18వ కీర్తన 6వ వాక్యములో కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. 18వ కీర్తన 6వ వాక్యము. నా శ్రమలో దావీదు అంటాడు, ఏది? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేయగా ఆయన తన ఆలయములో నుండి నా ప్రార్థనను ఆలకించి, నా ప్రార్థనను ఆయన ఆలకించి ఏం చేశాడంట? ఆలకించి అంగీకరించి ప్రత్యుత్తరమిచ్చి నా శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు అంటున్నాడు దావీదు. చూడండి, దావీదుకు కలిగిన శ్రమలు, దావీదు జీవితంలో కలిగినటువంటి సమస్యలు, అతని జీవితంలో కలిగిన బాధలు, అతని జీవితంలో కలిగిన నిందలు, అతని జీవితంలో కలిగినటువంటి అపజయాలు, వీటన్నిటిని పరిష్కరించుకోవడానికి దావీదు ఏం చేశాడంట? దేవుని మందిరములోనికి వెళ్ళి తనకు కలిగిన శ్రమలన్నిటిని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దావీదు యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి అంగీకరించి ప్రత్యుత్తరమిచ్చి అతడు మొర్రపెట్టినప్పుడు శ్రమలన్నిటి నుండి దేవుడు దయచేశాడు. శ్రేష్టకరమైన జీవితాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఎప్పుడు అనగా అతడు దేవుని మందిరమునకు వెళ్ళి మొర్రపెట్టినప్పుడు, తన బాధల్లో, శ్రమల్లో, సమస్యలలో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి మొర్రపెట్టినప్పుడు దేవుడు తన మొరను ఆలకించి ఏం చేశాడు? తన సమస్యలన్నిటినీ కూడా తీర్చివేశాడు దేవుడు. దేవునికే మహిమ కలుగునుగా. ఈ ఉదయకాలమందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి నీవు ఏ సమస్యలతో వచ్చావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితులను బట్టి నీవు ప్రభు సన్నిధికి కూడి వచ్చావో నాకు తెలియదు. కానీ ఎవరైతే దావీదు లాంటి సమస్యలు మీ జీవితాల్లో కలిగినప్పుడు ప్రభు సన్నిధికి రావడము ద్వారా, ప్రభు సన్నిధిలో మొరపెట్టడము ద్వారా మన సమస్యలన్నిటికీ కూడా దేవుని యొద్దే మాత్రమే మనకు పరిష్కారము దొరుకుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, 4వదిగా చూద్దాము. దేవుని మందిరమునకు రావడం ద్వారా 4వదిగా వచ్చే వారికి కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? 23వ కీర్తన 6వ వాక్యమును ధ్యానం చేద్దాం. అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. 23వ కీర్తన 6వ వాక్యములో కీర్తనాకారుడైన దావీదు ఏమంటాడు? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని మందిరమునకు రావడము ద్వారా వచ్చే వారికి దేవుని ద్వారా కలిగే 4వ ప్రయోజనాలు ఏంటో తెలుసా? 4వ ప్రయోజనం ఏంటో తెలుసా? కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. క్షేమకరమైన స్థితిగతులు దేవుని సన్నిధికి వచ్చే వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు నా వెంట వస్తున్నాయో తెలుసా?
దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమం నా వెంట ఎందుకు రావడానికి గల కారణం ఏంటంటే నేను దేవుని మందిరములో నివసించుచున్నాను గనుక, నేను దేవుని సన్నిధిని బహుగా ప్రేమించుచున్నాను గనుక, దేవుని సన్నిధిలో నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను గనుక, దేవుని సన్నిధిలో నేను నానాటికి బలాభివృద్ధిని పొందుచున్నాను గనుక, దేవుని సన్నిధిలో నాకు కలిగిన సమస్యలన్నిటినీ ప్రభు సన్నిధిలో నేను మొర్రపెట్టుచున్నాను గనుక, నాకు దేవుని సన్నిధిలో జీవించడం ద్వారా నాకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన కృప, ఆయన క్షేమాన్ని దేవుడు నాకు దయచేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. దేవుడు ఆయన సన్నిధిని ప్రేమించే వారికి కృపాక్షేమాలు దేవుడు దయచేస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. మన క్షేమము మన చేతిలో లేదు. ఏమండి, నీ క్షేమము అనేటువంటిది నీ చేతిలో ఉంటుందా? ఆలోచన చేద్దాము. మన క్షేమము అనేటువంటిది మన చేతిలో లేదు. మన క్షేమము ఎవరి చేతిలో ఉన్నదంటే మనను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని యొక్క చేతిలో. నీ క్షేమము, నా క్షేమము, మనందరి క్షేమము ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేతిలో ఉన్న క్షేమాన్ని బట్టే మనము జీవించగలుగుతున్నాము. ఆయన చేతిలో ఉన్న క్షేమాన్ని బట్టే మనము క్షేమముగా ఈ దినాన ఉండగలుగుతున్నాము. ఈ లోకములో నెమ్మదిగా ఉండగలుగుతున్నామంటే, ఈ లోకములో ఆరోగ్యకరంగా జీవిస్తున్నామంటే, ఈ లోకములో ఆనందకరముగా జీవిస్తున్నామంటే, క్షేమకరముగా జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క క్షేమము మాత్రమే. దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నిట ఏమంటున్నాడు చదవండి, కృపాక్షేమములే నా వెంట వస్తాయి. ఎప్పటి వరకు వస్తాయట? దావీదు తన ఆధ్యాత్మికమైన జీవితంలో తాను బ్రతుకు దినములన్నిటి కూడా. మానవుని యొక్క ఆయుష్య కాలం ఎంత అండి? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే ఇంకొక 10 సంవత్సరాలు పొడిగించబడతాయి. ఆ 10 సంవత్సరాలు కూడా మానవుని యొక్క ఆయుష్ ఎలా ఉంటుందంట? ఆయాసకరంగా, దుఃఖకరముగా ఉంటుంది, క్షేమకరముగా ఉండదు. భూమి మీద జీవించుచున్నామన్నట్లుగా ఉంటుంది. కానీ 80 సంవత్సరాల వయసులో మానవుడికి క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఆయాసకరమైనటువంటి దినాలు వెళ్ళబుచ్చవలసిందే ప్రియులారా. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే, దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వచ్చే వారికి దేవుడు నీకు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా ఆయాస దుఃఖము రాకుండా క్షేమాభివృద్ధిని దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 5వదిగా చూద్దాము ప్రియులారా, దేవుని మందిరానికి రావడం ద్వారా వచ్చే వారికి కలిగి 5వ ప్రయోజనాలు. 15 ప్రయోజనాలు ఉన్నాయండి. వాటన్నిటిని గురించి చెప్పడానికి సమయం చాలదు గనుక పిల్లరా ఇంకా 2-3 ప్రయోజనాల గురించి చెప్పి నా మాటలు త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. 5వదిగా చూద్దాము, దేవుని మందిరమునకు రావడం ద్వారా వచ్చేవారికి కలిగి 5వ ప్రయోజనం ఏంటో తెలుసా? 16వ కీర్తన 11వ వాక్యమును చదువుకుందాం. కీర్తన 16:11 వాక్యము. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదావు, నీవు నాకు తెలియచేస్తావు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము కూడా నాకు సుఖములు కలవు. దేవుని యొక్క సన్నిధిలో వచ్చే వారికి దేవుడు ఏమిస్తాడట? ఏమిస్తాడంటే అండి చెప్పాలి, సంపూర్ణమైన సంతోషం. సంతోషంలో కూడా సంపూర్ణమైన సంతోషం అట. అంటే అధికమైన సంతోషం, ఇంకా అధికమైన సంతోషం, బహుగా అధికమైన సంతోషం. సంతోషానికి ఇంకా ఎక్కువ సంతోషాన్ని దేవుడు ఇస్తాడట. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో సంతోషిస్తున్నావా?
దానికన్నా కూడా 100 రెట్ల అధికమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, దేవుని సన్నిధిలో ఆనందించండి. ఎవరిని బట్టి ఉదయకాలమందు మనము సంతోషించాలి? ఎవరిని బట్టి మనము ఆనందించాలంటే దేవుని బట్టి మనం ఆనందించాలి. దేవుని సన్నిధిని బట్టి మనం ఆనందించాలి. దేవుని సన్నిధిని బట్టి ఎందుకు మనం ఆనందించాలంటే దేవుని సన్నిధిలో నీకు కావచ్చు, నాకు కావచ్చు, మనందరికీ కావచ్చు, దేవుని సన్నిధిలో మనకేం దొరుకుతుందో తెలుసా? చెప్పాలి, సంపూర్ణమైన సంతోషము కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. సంతోషం దేవుని సన్నిధిలో నీకు కావాలా? సంపూర్ణమైన సంతోషం నీకు కావాలా? ఇదిగో దేవుని సన్నిధికి రా, దేవుణ్ణి ప్రేమించు, ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో వేడుకో దావీదులాగా. అప్పుడు నీ జీవితంలోనికి సంపూర్ణమైన సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం, ఈ లోకం ఇచ్చే ఆనందము కేవలం అది కొంతకాలమే. అది కొంతకాలమే నిన్ను సంతోషపరిచి, కొంతకాలమే నీ హృదయాన్ని ఆనందింపజేసి నిన్ను విడిచి వేరొకరి దగ్గరికి ఆ సంతోషం వెళ్ళిపోతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకమిచ్చే సంతోషం, లోకమిచ్చే ఆనందం పిల్లరా, అది నీ జీవితంలో కొంతకాలము మాత్రమే ఉంటుంది. అది ఎల్లకాలము నీలో అంటగట్టుకుని ఉండదు సంతోషం. నా ప్రభువిచ్చే సంతోషం అది స్థిరమైన సంతోషం, నిత్యమైన సంతోషం. ఆ సంతోషాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి రావడం ద్వారా సంపూర్ణమైన సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదండి, 6వదిగా మనము చూస్తే చూడండి, 96వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. 96వ కీర్తన 6వ వాక్యము. ఘనత ప్రభావములు ఏదంటండి? ఘనత కావచ్చు, దానికి తోడు ప్రభావాలు కూడా కావచ్చు. ఆయన సన్నిధిని ఉన్నవి, ఆయన సన్నిధిలో ఉన్నాయట. బల సౌందర్యములు, బల శౌర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఆయన పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటండి? ఘనత కావచ్చు, ప్రభావాలు కావచ్చు, 2, 3 బల శౌర్యము కావచ్చు. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయట? ఎక్కడ దొరుకుతాయట? ఎవరి ద్వారా మనకు కలుగుతాయో తెలుసా? ఎక్కడికి వెళితే మనకు కలుగుతాయో తెలుసా? దేవుని మందిరమునకు వెళ్ళడం ద్వారా మనకు కలుగుతాయి. దేవుని ద్వారా ఏం కలుగుతుందంట? ఘనత కావాలా? ప్రభావము కావాలా? మహాశ్చర్యము కావాలా? ఈ 3 నీవు కావాలి అంటే దేవుని సన్నిధికి రా. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించు. ఆయన సన్నిధిలో దావీదు వలె వేడుకో. దావీదులాగా ఆయన సన్నిధిలో గడుపు. అప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవుని ద్వారా కలిగే మహిమ, ఘనత, ప్రభావాలు, మహిమ, ఐశ్వర్యాలు దేవుడు ద్వారా నీవు నీ జీవితములో పొందుకోగలుగుతావు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ధన్యత చూడండి. దేవుని మందిరమునకు రావడం ద్వారా, దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని అందరి భయభక్తులు కలిగి జీవించడం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం ద్వారా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని ద్వారా ఎంత ఆశీర్వాదాలు మనము పొందగలుగుతున్నామో లేఖనాల్లో మనము చూస్తున్నాం. 7వదిగా మనము చూస్తే 27వ కీర్తన 4వ వాక్యములో కీర్తనాకారుడైన దావీదు అంటారు, తానంటున్న మాట ఏంది తెలుసా? యెహోవా యొద్ద యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి, ఇదిగో ఒక్క
వరము మాత్రమే నేను అడిగాను, దానిని నేను వెతుకుచున్నాను. ఆ వరము కొరకు నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత యెహోవా ప్రసన్నత చూడవలనని ఆయన ఆలయంలో ధ్యానించుటకు ఆయన ఆలయములో నేను ధ్యానించుటకును నా జీవిత కాలమంతా ఏది నా జీవిత కాలమంతా కూడా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు అంటాడు, యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఎందుకు? తన జీవిత కాలమంతా కూడా దేవుని మందిరములో ఎందుకు గడపడానికి దావీదు ఇష్టపడుచున్నాడు? ఈ ఉదయకాలమందు దావీదుని మనం అడుగుదాం, దావీదా, దేవుని మందిరములో గడపడానికి నీకు ఎందుకు అంత ఇష్టత కలిగింది? దేవుని యొక్క మందిరములో నివసించడానికి ఎందుకు నీకు అంత భీతి కలిగింది? దేవుని మందిరానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి దావీదా అని మనం దావీదును ప్రశ్నిస్తే దావీదు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఆయన ప్రసన్నత. ఆయన ప్రసన్నతను చూడడానికి, ఆయన వెలుగును చూడడానికి, ఆయన మహిమను చూడడానికి, ఆయన ప్రత్యక్షతను చూడడానికి నేను దేవుని మందిరమును ప్రేమిస్తున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఆరాధించడానికి ఇష్టపడుచున్నాను. ఎందుకో తెలుసా? నేను ఆరాధించే ఆరాధ్య దైవము ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఆయన నివసించేటువంటి ఒక ఇల్లు ఉంది, అదే దేవుని యొక్క సన్నిధి. దేవుడు ఆయన సన్నిధిలో ఉండి ఆయన తన ప్రత్యక్షతను, ఆయన మహిమను, ఆయన వెలుగును, ఆయన యొక్క ప్రత్యక్షతను దేవుడు నాకు, ప్రసన్నతను దేవుడు నాకు చూపిస్తాడు గనుక చూపించేటువంటి దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి. నా దేవుని ప్రత్యక్షతను నేను చూడాలి. నా దేవుని యొక్క మహిమను ఆయన సన్నిధిలో నేను పొందాలి. ఆయన ప్రసన్నతను చూడడానికి నేను ఆయన ఆలయానికి వెళ్ళుచున్నాను అంటున్నాడు దావీదు. ఇదే కదా దావీదు ఇస్తున్న సమాధానం. ఈ ఉదయకాలమందు మనం దావీదుని అడుగుదాం, దావీదా, దేవుని ప్రేమించడానికి గల కారణం ఏంటి? నీవు దేవుని సన్నిధికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధిలో నీ జీవిత కాలం అంతా కూడా గడపడానికి గల కారణం ఏంటి దావీదా అని మన దావీదుని అడిగితే దావీదు అంటాడు, ఆయన ప్రత్యక్షతను చూడడానికి నేను వెళుతున్నాను. ఆయన ప్రసన్నత చూడడానికి నేను వెళుతున్నాను. ఇదిగో ఆయన మహిమను, ఆయన తేజస్సును ఇదిగో ఆయన నాకు చూపిస్తాడు ఆయన మందిరానికి నేను వెళ్ళడం ద్వారా. వెళ్ళేవారికే దేవుడు చూపిస్తాడే కానీ వెళ్ళని వారికి దేవుడు మహిమను చూపించడు కదా అంటాడు దావీదు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా 8వదిగా మనము చూస్తే చూడండి, దేవుని మందిరమునకు రావడం ద్వారా వచ్చు వారికి కలిగే 8వ ప్రయోజనం ఏంటి తెలుసా? 36వ కీర్తన 36 8వ వాక్యం చదువుకుందాం. 36వ కీర్తన 8వ వాక్యము. నీ మందిరం యొక్క సమృద్ధి నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుచున్నారు. ఏమి నొందుచున్నాడట? సంతృప్తి నొందుచున్నారు. దేని వలన? మందిరము, దేవుని సన్నిధిలో ఆయన భక్తులకు దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతాదంటే సమృద్ధి దొరుకుతాది. సమృద్ధి. మన దేవుడు సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు, సంతృప్తిని అనుగ్రహించేటువంటి, అసంతృప్తిని ఇచ్చేటువంటి దేవుడు కాదండి, సంతృప్తిని ఇచ్చేటువంటి దేవుడు. దేవుని సన్నిధిలో దేవుడు సమృద్ధినిస్తాడు. దేవుని సన్నిధిలో నీకు సంతృప్తినిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు అంటున్నాడు దావీదు. దేవుని సన్నిధికి రావడం ద్వారా, దేవుని ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే సమృద్ధి. అన్నిటిలో సమృద్ధి. చేస్తున్న వ్యాపారాల్లో సమృద్ధి, వ్యవసాయంలో సమృద్ధి, అలాగే ప్రియరా నీవు మేపుచున్నటువంటి పశువులలో సమృద్ధి, నీ కుటుంబాల్లో సమృద్ధి, నీవు తలపెట్టే ప్రతి కార్యములో కూడా దేవుడు సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు. దేవుని ద్వారా సమృద్ధి పొందాలంటే, దేవుని ద్వారా సంతృప్తి పొందాలంటే
దావీదు వలె నీవు కూడా దేవుని సన్నిధికి రావచ్చు కదా ఈ ఉదయకాలమందు. దేవుణ్ణి ప్రేమించవచ్చు కదా, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండవచ్చు కదా. అలాగ మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మొరపెట్టడం ద్వారా దేవుడు అభివృద్ధి పరచడం మాత్రమే కాదు, నీ జీవితంలో సంతృప్తినివ్వడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నీవు దినదినము కూడా నీ కుటుంబము, నీ వ్యాపారాలు, నీ వ్యవసాయ భూములు, నీ పాడి పశువులు, నీ బిడ్డల చదువుల్లో, నీ బిడ్డల ఉద్యోగాలలో, నీ బిడ్డల వివాహ విషయాల్లో, వివాహమైనటువంటి వారి యొక్క బిడ్డల గర్భఫలాల విషయాల్లో, నీవు చేయుచున్న చేతి వృత్తి పనులలో, భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను సమృద్ధిని అనుగ్రహించి, సంతృప్తిని అనుగ్రహించి, దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు. ఎవరిని, ఎలాంటి వారిని అని మనం ఆలోచన చేస్తే 92వ కీర్తనలో మనము చూస్తున్నాము 13వ వాక్యము. ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చదవండి. 92వ కీర్తన 13వ వాక్యము. యెహోవా మందిరంలో నాటబడిన యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లు తమ దేవుని యొక్క ఆవరణములలో వర్ధిల్లుతారు. దేవుని సన్నిధిలో వర్ధిల్లుతారట. వర్ధిల్లింపజేస్తాడు. నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీవు ఉంటున్న ప్రాంతాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు. నీ బిడ్డలను దేవుడు వర్ధిల్ల చేసి గొప్ప ప్రయోజకురాలుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు అంటే పిల్లల యెహోవా మందిరములో ఎవరైతే నాటబడి ఉంటారో, యెహోవా సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, యెహోవా సన్నిధిలో ఎవరైతే ప్రియులారా నివసిస్తారో, యెహోవా సన్నిధిలో ఎవరైతే వచ్చి మొర్ర పెడతారో అట్టి వారందరినీ కూడా దేవుడు వర్ధిల్ల చేసేటువంటి దేవుడు. ప్రియులారా, వర్ధిల్ల చేయటం మాత్రమే కాకుండా నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఆయన గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించనై ఉన్నాడు. ఎప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడండి? ఏమండి చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వాక్యాన్ని చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 43వ వాక్యము. అప్పుడు ప్రతివానికి నీ భయము కలిగెను. అప్పుడు ప్రతివారికి భయము కలిగెను. మరియు అనేకమైన మహత్కార్యాలు, సూచక క్రియలను అపోస్తుల ద్వారా దేవుడు ఏం చేశాడంటే అండి, దేవుని మందిరములో తన సేవకుల ద్వారా వచ్చినటువంటి భక్తుల పట్ల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన తన సేవకుల ద్వారా దేవుని మందిరములో సేవ చేయుచున్న తన సేవకుల ద్వారా దేవుడు వచ్చేవారికి దేవుడు జరిగిస్తాడు. కనుక ఈ ఉదయకాలమందు దేవుని ద్వారా అద్భుతాలు పొందాలనుకుంటున్నావా? దేవుని ద్వారా సూచక క్రియలు పొందాలనుకుంటున్నావా? దేవుని ద్వారా మహత్కార్యాలు పొందాలనుకుంటున్నావా? దేవుని సన్నిధికి రా. ఆయన సన్నిధికి వస్తే తన సన్నిధిలో ఉన్న యాజకుల ద్వారా దేవుడు అభిషేకించి నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఆయన అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. దేవుని సన్నిధికి నీవు ఎందుకు రావాలంటే, దేవుని ద్వారా అద్భుతాలు పొందాలనుకున్నట్లయితే నీవు దేవుని సన్నిధికి రావు. ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయండి? కంటికేమో కనబడవు, చెవికేమో వినబడవు, హృదయానికైనా గోచరం అవుతాయంటే అవి హృదయానికి కూడా గోచరము కావు. దేవునికే మహిమ కలుగునుగా. దేవుని సన్నిధికి నీవు ఎందుకు రావాలి తెలుసా? మేలులు పొందుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి తెలుసా? పాప క్షమాపణ పొందుట కొరకు నీవు దేవుని సన్నిధికి రావాలి.
దేవుని సన్నిధికి నీవెందుకు రావాలి తెలుసా? దేవుని ద్వారా స్వస్థత పొందుట కొరకు దేవుని సన్నిధికి నీవు రావాలి. చివరిగా ఒక్క విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి పిల్లలు, దేవుని సన్నిధికి నీవు ఎందుకు రావాలి అంటే 56వ కీర్తన 12వ వాక్యాన్ని చదవండి. 56వ కీర్తన 12వ వాక్యము. దేవా దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణము తప్పించి నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నావు. నేను ఆ జీవపు వెలుగులో జీవపు యొక్క వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు దేవుని యొక్క సన్నిధిలో నేను సంచరించున్నట్లుగా జారి పడకుండా ఏది జారి పడకుండా నీవు నా పాదములను నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధికి రావడము ద్వారా ప్రియులారా, చివరిగా ఈ మాట చెప్తున్నాను. దేవుని సన్నిధికి రావడము ద్వారా దేవుడు ఏం చేస్తాడట? జారి పడకుండా ఆయన నీ పాదములను కాపాడతాడు, నీ ప్రాణమును ఆయన తప్పిస్తాడు. పిల్లరా, దేవుని సన్నిధికి రావడం ద్వారా జారి పడకుండా నీ యొక్క పాదములను ఆయన ఏం చేస్తాడండి? కాపాడతాడు. ప్రాణాన్ని కూడా దేవుడు, ప్రాణాయప్రాయ స్థితి నుండి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దేవుని సన్నిధికి వెళ్ళడము ద్వారా జారి పడకుండా మనము కాపాడబడతాము. అన్ని విషయాల్లో, అది ఏ విషయమైనా కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, అనుకూలమైన పరిస్థితులు కావచ్చు, ఏ కూలమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా జారి పడకుండా ఆయన నిన్ను కాపాడడానికి ఆయన సన్నిధిలో నీ కొరకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రాణాన్ని తప్పించడానికి, మరణానికి అప్పగించడానికి, పిల్లరా, దేవుడు తప్పించడానికి కూడా, ప్రాణమును తప్పించడానికి కూడా ఆయన సన్నిధిలో మన కొరకు దేవుడు ఏమై ఉన్నాడట? సిద్ధముగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకొరకే ఈ ఉదయకాలమందు నీవు కావచ్చు, నేను కావచ్చు, కూడి ఉన్న మనమందరము కూడా కావచ్చు, దేవుణ్ణి ప్రేమించాము, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నాము. ఆయన సన్నిధికి రావడం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో దేవుని బట్టి మనము పొందుకోగలుగుతాము. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు, ఇంత కృపను మనము పొందాలంటే తప్పకుండా దేవుని సన్నిధిలో మనము ఆరాధన కార్యక్రమాలన్నిటిలో కూడా కలుసుకుంటూ, కూడుకుంటూ, ప్రార్థిస్తూ, సహవాసములో మనం మెసులుతూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడండి? దావీదులాగా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు దేవుని ద్వారా మనము పొందుకుందాం. దేవుడు ఇట్టి మాటలన్నిటినీ కూడా ఆయన మనందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక.